హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ 2 గుడ్లతోటి డిఫరెంట్ స్టైల్లో కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 100 గ్రాముల వరకు మిల్ మేకర్ తీసుకోవాలి. ఒక 2 గుడ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేడి వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ వేసుకొని ఇందులోని వాటర్ ఏమి లేకుండా ఇలా గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న 2 గుడ్లను ఇలా కొట్టి వేసుకోవాలి. ఇలా గుడ్లను కొట్టి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు స్పూన్ తోటి ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ఎగ్గును వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్పూన్ తోటి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపారంటే ఎగ్ అనేది సపరేట్ అయ్యి మిల్ మేకర్కి అంతగా పట్టుకోదు. ఇలా స్లోగా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ఎగ్గులోని పచ్చివాసన పోయే వరకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని కారంలోని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ ఎగ్గును వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా మంచిగా మగ్గాక మళ్ళీ ఒకసారి అంతా అడుగు అనేది అంటుకోకుండా బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మిల్ మేకర్ ఎగ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసారంటే దీని టేస్ట్ జన్మలో మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన మిల్ మేకర్ ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.